ప్రపంచంలో చల్లని వాతావరణానికి పేరుగాంచిన యూరోప్ ఇప్పుడు ఎండలతో అల్లాడిపోతోంది. స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్ వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ని దాటేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అక్కడి భవనాలు, రోడ్లు విపరీతమైన వేడిని నిల్వ చేసుకుని రాత్రిపూట అదే సెగను విడుదల చేస్తూ ఉండటంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి. ఎంత టిపికల్ కండిషన్ ఉంది అంటే అక్కడి ప్రజలు మధ్యాహ్న సమయాల్లో బయటికి రావద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయన్నమాట. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి సూచిస్తున్నారు. కొన్ని నగరాల్లో అయితే అత్యవసర సేవలకి కూడా మీరు రెడీగా ఉండాలి అంటూ ఎమర్జెన్సీ సర్వీసెస్ని హెచ్చరిస్తున్నారన్నమాట. దీనంతటికీ కారణం వాతావరణ మార్పులు లేదా క్లైమేట్ చేంజ్. భూమి సగటు ఉష్ణోగ్రత ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతూ వెళుతోంది. దానికి తోడు ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల నుంచి వచ్చే అత్యంత వేడి గాలులు యూరోప్ని తాకటంతో పరిస్థితి ఇంకొంచెం తీవ్రంగా మారిపోయిందన్నమాట. అయితే మనందరూ గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఒకప్పుడు యూరోప్ అంటే చల్లని దేశాల సమూహం అనే అభిప్రాయం ఉండేది కదా. కానీ ఇప్పుడు అక్కడ కూడా భారతదేశంలో కొన్ని నగరాల మాదిరిగానే మండే ఎండలు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ప్రకృతి మనకిస్తున్న ఒక స్పష్టమైన సంకేతంగా మనం చూడాలి. ఇది ఇవాళ యూరోప్ సమస్యగా కనిపించినా ఇది కేవలం అక్కడి సమస్య మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ఒక సవాల్. ఎందుకంటే వాతావరణ మార్పులకి సరిహద్దులు లాంటివి ఏమి ఉండవు కదా. ఈరోజు యూరోప్లో కనిపిస్తున్న తీవ్ర వేడి రేపు ఇంకెక్కడైనా కనిపించవచ్చు. అందుకే చెట్లు నాటడం, అలాగే ప్రకృతిని కాపాడటం, కాలుష్యాన్ని తగ్గించడం వంటి విషయాలు కేవలం నినాదాలకి పరిమితం అవ్వాల్సిన విషయాలు కాదు, మన భవిష్యత్ అవసరాల కోసం ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలన్నమాట. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి, జాగ్రత్తలు తీసుకోండి అంటున్నారు పర్యావరణ నిపుణులు.